Watch full episodes on Jio Hotstar. సోప్ బాక్స్ రేస్ మీద కొంచెం రీసెర్చ్ చేయాలి. ఐ థింక్ సబ్బుతో ఎవరు ఎంత ఫాస్ట్ గా స్నానం చేయగలరో దాని గురించి రేస్ అయి ఉంటుంది. స్కూల్ యూనిఫామ్ లోకి వచ్చేసావా? అయితే సోప్ బాక్స్ రేస్ కోసం బర్త్డే డ్రెస్ వేసుకుని రావాలా ఏంటి? ఓయ్, సోప్ బాక్స్ రేస్ ఎక్స్పర్ట్ టింకు కలిసి టెస్ట్ డ్రైవ్ చేద్దాం అంటున్నాడు. ఓ, సోప్ తో స్నానం చేయడం కాదు, ఇది బండి పరిగెత్తించే రేస్. అభిమన్యు కుమార్ బహుశా ఈ రేస్ లో ఎక్స్పర్ట్ అయి ఉంటాడు. కానీ ఏం పర్వాలేదు, ఈ అభిమన్యు స్పేస్ షిప్ నడిపాడు. ఇక ఈ కార్ పెద్ద విషయమా? కార్ అయితే రేస్ కి ముందే డిస్ట్రాయ్ అయిపోయింది. పైగా నీ ముఖం కూడా నల్లగా అయిపోయింది. నా మొహం నల్లగా అయిపోయిందా? తర్వాత వెళ్ళి నీ ముఖం కడుక్కో. ఇప్పుడే కడుక్కుని వస్తాను. ఓ నో, మన కార్ కి ఏమైంది? నువ్వు మళ్ళీ చేంజ్ చేసుకుని బర్త్డే డ్రెస్ వేసుకున్నావా? మళ్ళీ చేంజా? అంటే నువ్వు టాపిక్ చేంజ్ చేయకు. టింకు, నువ్వు సోప్ బాక్స్ కార్ పరిస్థితి ఇలా చేసావేంటి? నేనా? అలాగా, దొంగే తిరిగి పోలీస్ అంటున్నాడా? దొంగ పోలీస్ ఏం మాట్లాడుతున్నావు? ఎనీవే, న్యూ సోప్ బాక్స్ కార్ నేనే తయారు చేయాలి. ఇక నేను వెళ్తాను. ఇలా సడన్ గా ఎక్కడికి వెళ్తున్నావు? తాళం కోసం వెళ్తున్నా. తాళం కోసమా? ఇంజన్ లేకపోయినా కార్ కి తాళం ఉంటుందా? ఓహో, కార్ది కాదు, ఇంటిది. గొటాల ఆంటీ దగ్గర తాళం తీసుకుని కుమార్ హౌస్ కి వెళ్ళాలి. అయ్యో, నువ్వు ఇప్పుడే ఇటు వెళ్ళావు కదా, మరి అటు నుంచి ఇటేలా వచ్చావు? అయ్యో బాబు, నేను ఇటు నుండే వెళ్ళాను, ఇటు నుండే వస్తున్నాను. నువ్వు డ్రెస్ ఎలా మార్చేస్తున్నావు? అంతేకాకుండా నీ మాటల యాక్సెంట్ కూడా మార్చేస్తున్నావు. అయినా నువ్వు ఇప్పుడు గోటాల ఆంటీ దగ్గర కీస్ తీసుకొని కుమార్ హౌస్ కి వెళ్తున్నావు కదా? బర్త్డే డ్రెస్, గొటాల ఆంటీ, కుమార్ హౌస్. ఏం మాట్లాడుతున్నావు టింకు? ఏం అర్థం కావడం లేదు. నాకు కూడా ఏం అర్థం కావడం లేదు. సోప్ బాక్స్ విరిగిపోవడం వల్ల మెదడు మీద పెద్ద ప్రభావమే పడినట్టుంది. సరే, మళ్ళీ కలుస్తాను టింకు. ఏంటో ఈ టింకు? అభిమన్యు బాబు, నువ్వు దొరికేశావు. ఇక నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళలేవు అభిమన్యు బాబు. ఎవరు బాబు? ఎవరికి బాబు? అయినా నీకు నా పేరెలా తెలుసు? ఎవరు నువ్వు? అలాగా, ఇప్పుడు నువ్వు నన్ను గుర్తుపట్టడం లేదు కూడానా? కానీ నేను మీ మాటల్ని అస్సలు నమ్మేదే లేదు. తర్వాత లండన్ లో కుకీ మేడం కి, నవీన్ సార్ కి ఏం సమాధానం చెప్పాలి? కుకీ, నవీన్, ఇతనికి నా ఫ్యామిలీ మొత్తం తెలుసు. కానీ లండన్, అక్కడ అభిమన్యు కుమార్ ఉంటాడు. దీని అర్థం తను ఇండియా వచ్చాడు. ఈ కన్ఫ్యూజన్ అంతా తన వల్లే వచ్చింది. లండన్ గురించి అయితే తెలీదు, కానీ ఈ అభిమన్యు కుమార్ గొడవ వల్ల నాకు ఎర్త్ నుండి రిటర్న్ టికెట్ కన్ఫర్మ్ అయిపోతుంది. టింకు చెప్పాడు అభిమన్యు కుమార్ హౌస్ కి వెళ్తున్నాడని. నవీన్, కుకీ కూడా సుప్రీమో కాల్ కోసం కుమార్ హౌస్ కి వెళ్తుంటారు. నేను త్వరగా వెళ్ళాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళట్లేదు. అభిమన్యు సమస్యలు తీసుకొస్తాడు, కానీ నేను నోరు వాడాల్సి వస్తుంది. ఆర్య టైం కి ఎంట్రీ ఇచ్చింది. నాకు ఎవరు కితకితలు పెడుతున్నారు? ఇంకా ఎవరు నన్ను ఇప్పుడు లాగుతున్నారు? నీ పికిల్ కూడా ఏం అవుతుంది. జరుగుతోంది? ఇది ఇండియన్ స్నేక్ లాగా కనిపిస్తుంది. స్నేక్ గారు, నన్ను వదిలేయండి. అయితే ఫారినర్స్ వీటికి ఫేవరెట్ ఫుడ్ అంటారు. ఒకవేళ తప్పించుకోవాలంటే నువ్వు ట్రీ మీదకి క్లైంబ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఇప్పుడు నేను బాయ్ బాయ్ చెప్తున్నాను. నన్ను ఈ చెట్టు ఎక్కించి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అభిమన్యు బాబు? ఆర్య, పెద్ద ప్రాబ్లం వచ్చింది. అంతా తెలిసింది. అమ్మ నాన్నని కాంటాక్ట్ చేయడం అవడం లేదు. నీకులాగా వాళ్ళు కూడా కాల్ లిఫ్ట్ చేయరు. దీని అర్థం టైం తక్కువ ఉంది, ప్రాబ్లం ఎక్కువ ఉంది. హ్యూమన్ లా ఉండి మనం ఎంత తక్కువ టైంలో ఇంటికి వెళ్ళలేము. మనం ఏలియన్ ఫామ్ లోకి వచ్చి తీరాలి. సారీ ఆర్య, లెట్స్ గో. ఓఫో, ఈ అభిమన్యు కోసం ఎప్పుడు రూల్స్ బ్రేక్ చేయాల్సి వస్తుంది. ఎన్ని సంవత్సరాల తర్వాత ఇంటికి వస్తే ఆ సంతోషమే వేరుగా ఉంటుంది. నా ప్రియమైన ఇల్లు, ఈ ఇంటితో ఎన్ని జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయో నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఓ నో, హ్యూమన్ అభిమన్యు అమ్మా నాన్నలను చూశాడంటే మన గేమ్ ఓవర్. గేమ్ ఇప్పుడే మొదలైంది. టైం ఫర్ ఏలియన్ టాలెంట్. కుమార్ హౌస్ కి రావడం మమ్మీ డాడీ కొంచెం ఎక్కువే గుర్తొస్తున్నారు. ఐ కెన్ ఫీల్ దమ్ హియర్. మామ్, డాడ్, ఐఎమ్ కమింగ్.
మన పని అయిపోయింది. లేదు లేదు బతికిపోయాం, ఎందుకంటే తను లండన్ వెళ్ళిపోతున్నాడు. టెన్షన్ ఫినిష్. ఓ నో, సుప్రీమో కాల్ కి టైం అయింది. ఇప్పుడేం చేద్దాం? నో ఫియర్ వెన్ అభిమన్యు ఇస్ హియర్. అసలు ఏ కనెక్షన్ ఉండదు, ఇక ఏ కాల్ రాదు. సరే బయటికి వెళ్తాను. హా? ఈ సౌండ్ ఎక్కడి నుంచి వచ్చింది? లండన్ అభిమన్యు వెళ్ళిపోయినట్టున్నాడు అనిపిస్తోంది. అయ్యో బాబోయ్! ఈ హ్యూమన్స్ ఏమంటారు? కోటి సమస్యలకి అనంత కోటి ఉపాయాలు. ఫైనలీ హ్యూమన్ అభిమన్యు బ్యాక్ టు లండన్. అయ్యో సుప్రీమోకి కాల్ ఎందుకు కలవడం లేదు? అభిమన్యు, నువ్వు రిసీవర్ ని రీకనెక్ట్ చేసావా? డిష్ యాంటీనా, నిన్న రాత్రి కన్ఫ్యూజన్ లో నేను డిష్ యాంటీనా వైర్ మళ్ళీ కలపడం మర్చిపోయాను. నేను ఇప్పుడే కనెక్షన్ కలిపొస్తాను. అభిమన్యు ఇస్ బ్యాక్ ఇన్ యాక్షన్. ఇప్పుడు అవుతుంది సుప్రీమోతో మళ్ళీ కనెక్షన్. సుప్రీమో కాల్ వచ్చేసింది. అభిమన్యు స్పేస్ లోనా? నేను తనని డైరెక్ట్ గా స్పేస్ లోకే తీసుకొచ్చాను. హ్యూమన్ అభిమన్యు లండన్ వెళ్ళాడు, ఏలియన్ అభిమన్యు స్పేస్ లోకి. ఇక మనం ఇక్కడ ప్రశాంతంగా ఉండొచ్చు. అయితే సుప్రీమో, అభిమన్యు ఎర్త్ మీదకి తిరిగి వస్తాడు కదా? లేదు. ఓహో, ఈ సెక్యూరిటీ అలారం మళ్ళీ మోగుతోంది. నేను ఓకే ఇప్పుడు మమ్మీ, సుప్రీమో కాల్ వచ్చిందా లేదా? అయ్యో ఆగు. నేను చెప్పేది ఏంటంటే అభిమన్యు ఎప్పటి వరకు ఏలియన్ రేసు గెలవలేడో అప్పటి వరకు తను ఎర్త్ మీదికి తిరిగి రాడు. ఏలియన్ రేసా? ప్రస్తుతానికి ఇంతే, మిగతాది తర్వాత ఓవర్ అండ్ అవుట్. మమ్మీ, ఉదయం మీరే చెప్పారు కదా సుప్రీమో కాల్ అటెండ్ అవ్వమని, కానీ ఇప్పుడు అటెండ్ అవ్వనివ్వలేదు. ఏంటి విషయం? సుప్రీమో అభిమన్యు కుమార్ని చూశారు. ఆయన ఏలియన్ అభిమన్యు అనుకున్నారు. ఆయన హ్యూమన్ అభిమన్యుని ఏలియన్ అనుకుని ఏలియన్ రేస్ లో పార్టిసిపేట్ చేయిస్తారు. హ్యూమన్ అభిమన్యుకి ఏలియన్ టాస్క్లు చేయలేడు. ఏలియన్ అభిమన్యు హ్యూమన్ టాలెంట్ చూపించలేడు. ఐ మీన్ ఎవరు ఏమి చేయలేరు. పెద్ద ప్రాబ్లమే వచ్చేసింది. మాట్లాడకండి. నిజంగానే చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది. మనం అందరం దొరికిపోతాము. రిలాక్స్, ఏమీ జరగదు. అభిమన్యు కుమార్ కూడా నా వల్లే ప్రాబ్లం లో ఇరుక్కున్నాడు. అందుకే ఈ ప్రాబ్లం నుండి కూడా నేనే బయటపడేస్తాను. కానీ నువ్వేం చేస్తావు అభిమన్యు? జాప్ తో స్పేస్ లోకి వెళ్తాను. ఇక ఎలాగైనా హ్యూమన్ అభిమన్యుని వెనక్కి తీసుకొస్తాను. చూస్తాను నన్ను ఎవరు ఆపుతారో. అభిమన్యు, ఓహో, ఆపే వాళ్ళు వచ్చేసారు. అభిమన్యు, నువ్వు ఇక్కడున్నావా? ప్రిన్సిపల్ మనీ స్కూల్ మొత్తాన్ని నెత్తి మీద ఎక్కించుకున్నారు, కానీ నువ్వు ఫోన్ మాత్రం ఎత్తడం లేదు. ఎందుకని? అయ్యో అభిమన్యు, నువ్వు కాల్ ఎత్తకపోవడం వల్ల ముందే చాలా ప్రాబ్లం వచ్చి పడింది. మనీ చెప్పారు మ్యాటర్ ఇస్ నాట్ ఫనీ. నువ్వు పాటు వచ్చి తీరాలి సోప్ బాక్స్ లో జారడానికి, ఐ మీన్ రేస్ చేయడానికి. ఆర్యా, పై ప్రాబ్లం ని నువ్వే హ్యాండిల్ చేయి. నేను ఎక్కడికి వచ్చేసాను? ఇది ఎలాంటి ప్లేస్? ఇదేంటి, నేను స్పేస్ లోనా? నేను త్వరగా వెళ్ళిపోవాలి. నేను ఎర్త్ మీదకి ఎలా వెళ్ళాలి? ఏలియన్! అభిమన్యు, నువ్వు లేచావా? నేను నిన్ను ఒక ఇంపార్టెంట్ మిషన్ కోసం ఇక్కడికి తీసుకొచ్చాను. ఇతను తప్పకుండా నన్ను తీసుకెళ్లి ఏదో ఏలియన్ ఎక్స్పెరిమెంట్ చేస్తాడు. కొత్త కొత్త ఏలియన్ స్పైడర్స్ చేస్తాడేమో. అరే, ఎక్కడికి వెళ్తున్నావు? దాక్కోవడం వల్ల ఏమీ లాభం లేదు. నువ్వు పార్టిసిపేట్ చేసే తీరాలి అభిమన్యు. ఇక్కడి నుండి వెళ్ళడానికి ఎలాంటి స్పేస్ లేదు. ఏం చెయ్యాలి? గొట్టల అంకుల్ ఇచ్చిన ఫ్రీజింగ్ గన్ ఇప్పుడు ఇదే కాపాడగలదు. వద్దు. ఏలియన్ ఫ్రీజ్ అయిపోయింది. ఫైనలీ ఈ గన్ పనిచేసింది. అదిగో ఎర్త్. ఇప్పుడు నేను ఏదో విధంగా ఈ స్పేస్ షిప్ ని ఎర్తింగ్ ఐ మీన్ ల్యాండింగ్ చేయాలి. ఇప్పుడు ఈ స్పేస్ షిప్ ని తిరిగి ఎర్త్ వైపుకి ఎలా తీసుకుని వెళ్ళాలి? ఈ బటన్ నొక్కి చూస్తాను ఏం జరుగుతుందో. అసలేం జరుగుతుంది? వావ్, నడుస్తుంది. ఇది వీడియో గేమ్ ఆడినట్టుగానే ఉంది. ఈ గేమ్ ఓవర్ అయిపోతుందేమో.
శభాష్ అభిమన్యు. ఏలియన్ కి తెలివి వచ్చేసింది. ఇంకా దీనికి నా పేరు కూడా తెలుసు, అలాగే హ్యూమన్ లాంగ్వేజ్ కూడా. ఇంత త్వరగా ప్లానెట్ జోయాకి తీసుకొచ్చేసావా? ప్లానెట్ జొరాకా అంటే ఇది ఎర్త్ కాదా? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు చెప్పండి. ఎందుకంటే నువ్వు ఏలియన్ రేస్ లో పార్టిసిపేట్ చేయాలి కదా. ఏంటి? కానీ నేను ఎర్త్ మీద సోప్ బాక్స్ రేస్ లో పార్టిసిపేట్ చేయాలనుకున్నాను. సోప్ బాక్స్? ఈ రోజు ఎర్త్ మీద చిన్నపాటి రేస్లన్నీ మర్చిపో. నువ్వు స్పేస్ లోని అన్నిటికన్నా పెద్ద రేస్ లో పాల్గొనాలి. నో నేను పార్టిసిపేట్ చేయను. నేను తిరిగి ఎర్త్ కి వెళ్ళాలి. వెళ్ళిపో. ఈ రేస్ తర్వాత ఒకవేళ నువ్వు స్పేస్ రేస్ లో పార్టిసిపేట్ చేయకపోతే తిరిగి ఎర్త్ కి వెళ్ళలేవు. నేను ఇలా ఇరుక్కుపోయానేంటి? దానికి తోడు విపరీతమైన ఆకలేస్తుంది ఆకల కూడా. అంటే దాని అర్థం ఛార్జింగ్ హ్యూమన్స్ తో పాటు ఉండి వాళ్ళలాగే మాట్లాడుతున్నావు. వెళ్ళి ఛార్జింగ్ పెట్టుకో. ఈ లోపల నేను రేస్ ట్రాక్ ని చెక్ చేసి వస్తాను. చార్జా? ఇక్కడ మొబైల్ ఛార్జ్ చేసుకున్న ఏం లాభం? నెట్వర్క్ ఎక్కడ దొరుకుతుంది? అసలే ఆకలేస్తుంది. అయినా భోజనం ఎక్కడ ఉంటుంది? అసలు ఈ ఏలియన్స్ ఏం తింటారు? కప్ కేక్స్ నా ఫేవరెట్. ఇవి ఎర్త్ మీద కప్ కేక్స్ కన్నా ఎక్కువ టేస్టీగా ఉన్నాయి. ఏం జరుగుతుంది నా పొట్టలో? అయ్యో, ఇవి కప్ కేక్స్ కాదు, గ్యాస్ కేక్స్. శాబాష్ అభిమన్యు. నా పెరుగు పంచదార అద్భుతం చూసారా? నిజమే, మీ పెరుగు పంచదార అద్భుతమే. అందరూ వెళ్ళిపోవడం మంచిదైంది. ఇప్పుడు ఈ టెంటికల్ టాకిల్ డివైస్ నా టెంటికల్స్ ని మళ్ళీ కాళ్ళుగా చేస్తుంది. నిన్ను పట్టుకున్నాను. ఏలియన్ స్పేస్ రేస్ లో పార్టిసిపేట్ ప్లానెట్ జోయాకా నుండి ప్లానెట్ అమెగా వరకు రేస్ చేయాల్సి ఉంటుంది. దారిలో చిన్నపాటి ఆటంకాలు వస్తాయి. ఎలా అంటే డెస్ట్రాయిడ్, రెట్రాయిడ్, ఇంకా కామెట్ లాంటివి. ఇవి చిన్నవైతే ఇక పెద్ద వాటి సంగతి ఏంటి? పార్టిసిపేట్స్ అందరినీ ఫాలో అవుతాడు కెమెరామ్యాన్ బిగ్ సాస్. అతను తన హైట్ తో ప్రతి ఏలియన్ మీద దృష్టి పెడతాడు, అలాగే దాన్ని లైవ్ టెలికాస్ట్ స్క్రీన్ లో చేస్తాడు. అభిమన్యు ఈ అభిమన్యు చాలా ఫుటేజ్ తినేస్తున్నాడు. కానీ నా పేరు బోన్సీ. ఇక నలిపేస్తాను నా శత్రువులు అందరినీ. పార్టిసిపేట్స్ అందరూ స్టార్ట్ లైన్ కి రండి. ఆర్య రాజ్యంలో అభిమన్యు యొక్క అసలైన కమాండ్ నా చేతిలో ఉంటుంది. ఈ రిమోట్ ని ఫస్ట్ టైం యూస్ చేస్తున్నాను. అంతా తిక్కగా జరుగుతుంది. నువ్వైతే అభిమన్యు డూప్లికేట్ ని కూడా కంట్రోల్ చేయలేకపోతున్నావు ఆర్య. 2 అడుగులు వెనక్కి వెళ్ళి అభిమన్యు 4 అడుగులు ముందుకు వెళ్ళిపోయాడు. స్మార్ట్ మూవ్. స్పేస్ చుట్టూ చక్కర్లు కొట్టాల్సిన టైం, కానీ నా తల ముందే చక్కర్లు కొడుతుంది. అబ్బా, ఇప్పుడు ఈ రిమోట్ ఎందుకు పనిచేయడం లేదు? బిగ్ సాస్ కళ్ళ నుండి లైవ్. ఏలియన్స్ అందరూ తమ శాయశక్తులా ప్రయత్నిస్తూ రేస్ ట్రాక్ మీద ముందుకు వెళ్తున్నారు. ఇది బౌన్స్ యొక్క బబుల్ కేక్. చెవులు తిరుగుతూ బహుశా అదిర తల కూడా తిరిగిపోతుంది అనుకుంటా. అయ్యా, ఫినిష్ లైన్. అదిలో వేగం చూపించాడు, కానీ ఫినిష్ లైన్ చేరుకోవడానికి కాదు, మళ్ళీ స్టార్టింగ్ లైన్ దగ్గరికి రావడానికి. ఎలా ఉంటుందంటే బౌన్సీ దాడి కదిరిన కాళ్ళని అయిపోతాయి పనికి రాకుండా. మరి అల్ట్రా బౌన్స్. పాడైన రిమోట్స్ ని హ్యూమన్స్ ఎలా బాగు చేస్తారో నేను చూశాను.
అభిమన్యు అయినా లేక అభిమన్యు ఏలియన్ సూట్ అయినా ఆర్య కంట్రోల్ నుండి తప్పించుకోలేరు. అభిమన్యు నాట్ వర్కింగ్ హార్డ్, హి ఇస్ వర్కింగ్ స్మార్ట్. తను బ్రేక్ తీసుకొని బ్యాటరీని సూపర్ చార్జ్ చేశాడు. ఫర్ సూపర్ స్పీడ్. ఏలియన్ అంటే అలా ఉండాలి. తన సూపర్ స్పీడ్ ఇంకా సూపర్ స్టైల్ తో పాటు ఇప్పుడు వచ్చాడు అభిమన్యు మళ్ళీ బ్యాక్ ఇన్ ద గేమ్. నీకైతే ఈ చిన్న రాయి సరిపోతుంది. ఓ అభిమన్యు ఇస్ బ్యాక్. దట్ విల్ రిమైన్ బ్లాక్. ఎందుకంటే నా పేరు బౌన్సీ. ఇప్పుడు నా టెస్ట్ బాల్ నేను ఏం చేస్తుందో చూసుకో మరి. జస్ట్ బిగ్ సోస్ కలలో దుమ్ము కొట్టింది. తనకి ఆగింది ట్రాన్స్మిషన్. ఇక తీసుకోండి ఒక ఇంటర్మిషన్. అభిమన్యు బ్రతికిపోయాడు కానీ ఇప్పుడు కాదు. బౌన్సీతో పోటీ. ఫైర్ బౌన్స్. ఈ ట్రాన్స్మిషన్ ఎలా ఆగిపోయింది? ఈ హ్యూమన్ అభిమన్యు ఎక్కడ కనిపించడం లేదే. అభిమన్యు ఎంట్రీ అయితే ఉంటుంది సెలబ్రేషన్. తప్పుడు దృష్టితో చూసేవాళ్ళు వెళ్తారు ఇన్ డిప్రెషన్. అభిమన్యు థాంక్యూ అభిమన్యు. నువ్వు వచ్చేసావా? నో సారీ, నో థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ కోసం నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. అభిమన్యు, ఒకవేళ టైంకి రాకపోయి ఉంటే ఏం జరుగుండేదో తెలీదు. మమ్మీ, మీరు పూర్తిగా హ్యూమన్ మమ్మీ లాగా మారిపోతూ వస్తున్నారు. మేమిక్కడ హ్యూమన్ అభిమన్యు సంగతి చూస్తాం. నువ్వు ఏలియన్ స్పేస్ రేస్ సంగతి చూడు అభిమన్యు. అభిమన్యు అయితే గ్రౌండ్ లోకి దిగి తీరాలి. కానీ రేసు గ్రౌండ్ లో కాదు, స్పేస్ లో అవుతోంది. నవీన్, స్పేస్ రేస్ నుండి అందరూ అయిపోయారు డిస్ట్రాక్షన్. అయితే ఎవరు ఇవ్వలేకుండా బౌన్సీకి కాంపిటీషన్. అభిమన్యు, ఎక్కడున్నావు నువ్వు? అరే ఏంటది? ఏదో కనిపించింది, ఇంకా కనిపించలేదు కూడా. కొంచెం రివైండ్. అసలు హూ ఇస్ లెఫ్ట్ బిహైండ్? హాయ్ ఎవ్రీవన్. అభిమన్యు బ్యాక్ ఇన్ ద రేస్. ఫినిషింగ్ లైన్ చేరుకోవడానికి ఏ షాట్ వాడతారో కూడా చూద్దాం. అభిమన్యు, ఇప్పుడు ఈ జోంగా గౌరవం నీ టెంటికల్స్ లో ఉంది. బౌన్సీ బౌన్సీ కూడా అవుట్ అవ్వలేదా అభిమన్యు? కానీ నువ్వు ఎంత ప్రయత్నించినా సరే బౌన్సీ దగ్గరికి మాత్రం చేరుకోలేడు. బౌన్సీకి అభిమన్యుకి మధ్య జరుగుతుంది గట్టి పోటీయే. ఇది చూస్తుంటే నాకు వస్తుంది తల తిరుగుడే. ఓ స్పేస్ లోకి వచ్చింది న్యూ న్యాచురల్ ట్విస్ట్. డెస్టినేషన్ ప్లానెట్ అమాకాకి ముందు సడన్ గా వచ్చింది ఆస్ట్రాయిడ్ బెల్ట్. దీన్ని ఎలా దాటగలరు ఏలియన్స్? బౌన్సీని స్పేస్ లోని ఏ ఆటంకం ఆపలేదు. తన దారిని స్వయంగా ఏర్పరచుకుంటాడు. బౌన్సీ తన బాల్ బౌన్స్ పవర్ ని యూజ్ చేసి తన కోసం దారిని క్రియేట్ చేసుకున్నాడు. అయితే అభిమన్యు దారిలో కూడా ఉన్నాయి చాలా రాళ్ళు. అయితే ఇలాంటి పరిస్థితిలో తను ఓటమిని ఒప్పుకోడు కదా. ప్రాబ్లం అతుక్కుపోయినప్పుడు అయస్కాంతంలా అభిమన్యు యూజ్ చేస్తాడు వన్ అండ్ ఓన్లీ జుంబక్ పవర్. ఇలా స్పీడ్ ఆఫ్ లైట్ ఉంటే తోడు ఆస్ట్రాయిడ్ నార్మల్ రూట్ వదిలేయ్. అలాగే చుట్టూ తిరిగే లాంగ్ రూట్ లోకి నీ టెంటికల్స్ ని తిప్పు. అభిమన్యు భయపడి వెనక్కి పారిపోయాడు. ఫైనల్ స్టేజ్ లో అభిమన్యు తీసుకొచ్చాడు కొత్త ట్విస్ట్. జుంబక్ పవర్ యూజ్ చేసి స్టార్స్ నుంచి తీసుకున్నాడు లైట్ యొక్క స్పీడ్.
నో 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 స్పేస్ రేస్ లో థ్రిల్ ఎక్కువైపోతుంది. ఎవరు గెలుస్తారు? లాస్ట్ ఇయర్ ఛాంపియన్ బౌన్సీ లేక ఈ ఇయర్ స్టార్ అభిమన్యునా? నా పేరు బౌన్సీ. శత్రువుని నలిపేస్తాను నల్లుల్ని చేసి. ఐరన్ రాడ్ బాల్ బౌన్స్. యా 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 హా ఎదుటి వాళ్ళ దారిలోకి ఎవరు రాళ్లు తెస్తారో వాళ్ళే స్వయంగా మట్టిలో కలిసిపోతారు. అలా అని హ్యూమన్స్ అంటారు, కానీ ఇది ఏలియన్స్ కి కూడా అప్లై అవుతుంది. ఈ విధంగా అభిమన్యు రేస్ ని గెలిచాడు. అభిమన్యు, నువ్వు జోంగా ప్లానెట్ పేరుకి గౌరవం తెచ్చిపెట్టావు. శభాష్ అభిమన్యు. కంగ్రాచులేషన్స్ అభిమన్యు, నువ్వు రేస్ గెలిచేశావు. లేదు, మనం గెలిచాం. ఈ రేస్ లో మీరు లేకపోతే నేను గెలిచేవాడినే కాదు. ఇప్పుడు హ్యూమన్ అభిమన్యుని ఎర్త్ మీదకి తీసుకువెళ్ళాలి. ఈ స్పేస్ రేస్ లో ఏమేం జరిగిందో తెలియదు, కానీ ఇప్పుడు ఈ స్పేస్ షిప్ ఎర్త్ వైపు కు రేస్ చేస్తుంది. ల్యాండ్ అవ్వగానే నేను గొటాల అంకుల్ కి చెప్తాను, ఆయన కరెక్ట్ అని, ఏలియన్స్ ఉన్నాయని. అయ్యో ఇదేంటి, స్పేస్ షిప్ తిరిగి స్పేస్ వైపు కి ఎందుకు తిరిగిపోయింది? ఎందుకంటే నీ ఆలోచన మారిపోయింది కాబట్టి. నువ్వు ఆ ఏలియన్వే, నేను నీ బాడీ సూటే వేసుకున్నాను కదా. ఇప్పుడు నీకు టెంపరీ బాడీ సూట్ మాత్రమే వేశాం, కానీ నువ్వు మా ఏలియన్ సీక్రెట్ ఎర్త్ మీద ఎవరికైనా చెప్పడానికి ప్రయత్నించావంటే నీకు శాశ్వతంగా ఈ బాడీ సూట్ వేసి స్పేస్ లో బంధించేస్తాం. నేను ఎవరికి ఏమీ చెప్పను. ఒకవేళ ప్రయత్నించావనుకో, గుర్తు పెట్టుకో, బిగ్ సాస్ దృష్టి ఎప్పుడు నీ మీదే ఉంటుంది. ఏ రోజైతే నువ్వు ఏలియన్ విషయం, ఎవర ఏలియన్, ఎక్కడి ఏలియన్, నాకైతే ఏలియన్ స్పెల్లింగ్ కూడా రాదు. స్మార్ట్ బాయ్. బాయ్. ఇప్పుడు లండన్ కి వెళ్ళి నేను కుకీ మేడం కి నవీన్ సార్ కి ముఖం ఎలా చూపిస్తాను? అయినా నన్ను ఇలా ఎందుకు ఏడిపిస్తున్నావు ఎందుకు బాబు? అరుస్తున్నావు? నా పని నేను ఇక ఇక్కడే ఉన్నాను. అయిపోయింది. అభిమన్యు బాబు, నువ్వు వచ్చేసావా? నేను చూస్తున్నది డ్రీమ్ కాదు కదా. మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఆల్ ఓకే కదా? ఆల్ ఓకే, కానీ ఒకటి గుర్తు పెట్టుకో, నేను ఈ బర్త్డేని ఎప్పటికీ మర్చిపోలేను. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.